ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. కాకినాడ జిల్లా పెద్దాపురం డీఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. డీఎస్పీ కేవీ సత్యనారాయణ డివిజన్ పరిధిలో వివరాలను ఎస్పీకి వివరించారు. కాకినాడ పోలీసులు ఆపరేషన్ మొబీ ట్రాక్ ను విజయవంతంగా నిర్వహించారు. సిఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటివరకు 6 కోట్ల విలువ చేసే 4000 ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. కావడిగూడ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ హెచ్ఆర్సీ ముందు ఆత్మహత్యాయత్నం చేసింది. అపార్ట్మెంట్లో బంగారం పోయిందని అక్రమ కేసు పెట్టి వేధించారని వాపోయింది. తన ఫోటోను అపార్ట్మెంట్ గోడలకు అతికించి మనోవేదనకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసింది. భూమి ఆస్తి పంపకాలు జరగలేదని మేనమామను చంపిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. టిప్పర్తో ఢీకొట్టి హత్య చేసిన నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు కల్వకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సీడ్ కంపెనీ లైసెన్స్ కోసం ₹1,00,000 లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ కాలేజీ అసోసియేట్ డీన్ గోవర్ధన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సీడ్ కార్పొరేషన్లో సైతం సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. శ్రీకాళహస్తిలోని ఓ నూనె కర్మాగారంపై మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, ఫుడ్ ఇన్స్పెక్టర్ జగదీష్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. కర్మాగారంలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు వ్యాపారానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు లేవని గుర్తించారు. వారం రోజులు గడువులోపు అన్ని నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని సంగాపూర్ వద్ద అర్బన్ పార్కులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. పట్నంలోని రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉండే ఆదిల్ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 10 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. హైదరాబాద్ యూసఫ్గూడ చెక్పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వృద్ధుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లాలోని సింగూరు డ్యాం నీళ్ల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. డ్యాంలో నీళ్లున్నప్పటికీ రైతులకు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.